శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికీ ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చెబుతున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. కుంభరాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉంది అని అంటే, ఏళ్నాటి శని యొక్క పాద శనిలో ఉన్నారు. ఒక రకమైనటువంటి గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు కుంభరాశి వారికి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నా యొక్క మంచితనానికి ఒక గుర్తింపు రావట్లేదే, నేను ఇలా కష్టపడుతున్నాను ఈ వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రజాక్షేత్రంలో, అన్నింటిలోనూ నా గుర్తింపు రాలేదంటే శని భగవానుడు పోతూ పోతూ కొంచెం గట్టి పరీక్షలు ఇస్తున్నాడండి. ఈ యొక్క వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి, ఆన్లైన్ లేదా టెక్నాలజీ ఆధారిత పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి ఖర్చులు నియంత్రించండి. కొత్త ప్రాజెక్ట్ లేదా టీమ్ లీడర్స్ బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కస్టమర్ సర్వీస్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ సపోర్ట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఉద్యోగంలో ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రెషర్, తోటి ఉద్యోగుల దగ్గర నుంచి సపోర్ట్ లేకుండా ఉండడం. ఐటీ, టెలికాం, డిజిటల్ సేవలో పరిశోధన రంగం వారికి కాస్త అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. ఇంకా షేర్ మార్కెట్, టెక్నాలజీ, టెలికాం, ఇన్నోవేషన్ రంగాల్లో కాస్త దృష్టి పెట్టండి. అది కూడా లాంగ్ టర్మ్లో, అధిక రిస్క్ తీసుకోకండి. వ్యాపారం, కొత్త వ్యాపార ఆలోచనలు అమలుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టార్టప్స్, ఆన్లైన్ వ్యాపారాలు, టెక్నాలజీ సేవలకి మంచిది. కొత్త పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు డాక్యుమెంట్ జాగ్రత్త. కోర్టు వ్యవహారాలు మీకు ఆలస్యంగా వస్తుంది, అది కూడా ప్రతికూలంగా వస్తుంది. అబ్బా గురుగారు ఇలా అంటున్నారేంటంటే, తప్పదు. అలాంటప్పుడు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి కాంప్రమైజ్ అయ్యి తెంచుకోండి, అదొకటే దారి. రియల్ ఎస్టేట్ మందకోడిగా ఉంది. రాజకీయ నాయకులు, యువ రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు, యంగ్స్టర్స్కి ఇది ఒక మంచి అవకాశం. ప్రజలతో అనుబంధం పెంచుకోండి. సోషల్ మీడియాలో జాగ్రత్త. ఇంకా టీవీ కళాకారులకి, డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్, రచయితలకి అనుకూలంగా ఉంటుంది. ప్రేక్షక ఆదరణ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీయ ఉద్యోగ చదువుల కోసం ఉన్న వాళ్ళకి ప్రయత్నాలు ఉన్నాయి. వీసా, విదేశీ ప్రాజెక్టులు, కొంచెం అంతర్జాతీయ పరిచయాల ద్వారా అక్కడ ఉన్న వాళ్ళ పరిచయాలతో ముందుకు వెళితే అవకాశాలు బాగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సమన్వయం గడపండి. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో ఒక వైరం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రేమికులు వివాహ ప్రయత్నంలో సంకేతాలు కనబడుతున్నాయి. విద్యార్థులు సాంకేతిక పరిశోధన, పోటీ పరీక్షలకి సిద్ధమవ్వండి. ఆరోగ్యం, నిద్ర, మానసిక ఒత్తిడి, ఎక్కువసేపు స్క్రీన్ ముందు పనిచేస్తూ ఉండడము, కళ్ళకు సంబంధించిన ఇబ్బంది కలగడము, మోకాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బంది పడడము, జీర్ణ ప్రక్రియ, మూత్ర విసర్జన ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చాలా మంచిది. వ్యవసాయదారులకి, ఆధునిక సాగు పద్ధతులు ఉపయోగించే రైతులకి అలాంటి ట్రైనింగ్స్కి వెళ్ళే అవకాశాలు బాగుంటాయి. పంట మార్కెట్లో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశీయంగా మీరే మీ పంటను ఎగుమతి చేసుకునే ఆలోచనలు కూడా ప్రారంభిస్తారు. ఈ వారం మీరు శనివారం మరియు గురువారం ఆంజనేయ స్వామి దర్శనం చేయండి. ఓం నమో నారాయణ, ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి. పేద విద్యార్థులకి పుస్తకాలు పంచండి. పక్షులకి ధాన్యం వేయండి. ఆవులకి ఆకుకూరలు అన్నీ కూడా ఇవ్వండి. ఎంతసేపు ఈ వారం సైలెంట్గా ఉండండి, అద్భుతంగా ఉంటారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము,
అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సాప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకేమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి.